హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఎక్కడికి వెళ్తున్నా అంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటికి ఏదో వెళ్తున్నా ఇప్పుడు నేను. ఎందుకంటే ఏదో పండగ ఉందంట ఇప్పుడు ఈవినింగ్. ఇట్లానే నేను కూడా కళ్ళు దాకా కూడా చాలా రోజులు వెళ్తుంది. అందుకే అటు వెళ్తే మనకు ఒక వ్లాగ్ కూడా వస్తుంది. కళ్ళుది కూడా సపరేట్ వ్లాగ్ అయితే చేస్తాం. ఫస్ట్ దీంట్లో కలిపేద్దాం అనుకున్నా కానీ ఇక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఒక 7 or 8 minutes వ్లాగ్ చేసి అది కూడా సపరేట్ వ్లాగ్ చేద్దాం అని అయితే అనుకుంటున్నా. వెళ్ళే ఊరు వెళ్ళైతే మొత్తం ఫారెస్ట్ ఏరియా, మొత్తం లొకేషన్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. మొత్తం రివర్స్, కొండలు అవన్నీ చూపిస్తాం మీకు కూడా. నేను వెళ్ళే ఊరైతే ఇది మరకోడ్ అని ఉంటుంది, ఇటు ఇల్లందు సైడ్. నేను చిన్నప్పటి నుంచి ఇల్లందు రూట్లో వెళ్తున్నా కానీ ఇక్కడ ఒక్కసారి ట్రైన్ చూద్దాం అనుకున్నా. ఇక్కడైతే ఎప్పుడు కనపడలేదు నాకు ట్రైన్. 20 yearsలో ఒక్కసారి కూడా కనపడలేదు నాకు ట్రైన్ అక్కడ. నేనైతే నిన్ననే హైదరాబాద్ నుంచి వచ్చా. ఆల్రెడీ మొన్న ఒక బ్లాగ్ పెట్టా కాబట్టి ఈసారి అయితే ఏం రికార్డ్ చేయలేదు బ్లాగ్ కూడా. ఎండలు మాత్రం చాలా గట్టిగా ఉంది. ఇక్కడ వాచ్ పెట్టుకున్నా కాబట్టి ఇక్కడ వైట్ ఉంది, ఇక్కడ మొత్తం ట్యాన్ అయిపోయింది. అందుకే సన్ స్క్రీన్ పెట్టుకోవాలి ఇక ఇప్పటి నుంచి రైడ్లకు అయితే. ఇప్పుడు వెళ్ళే రూట్ కూడా కొంచెం డేంజర్గానే ఉంటుంది. అంటే ఇదైతే 2 way కదా, ఓన్లీ సింగిల్ వేనా అటు ఇటు రావాలి వెహికల్స్. ఇక మొత్తం పల్లెటూర్లు, ఇక పక్కా పల్లెటూర్లు ఉన్నట్టుండే. ఇప్పుడు కళ్ళు తాగే దగ్గర స్పాట్ అయితే అసలు మీకు డ్రోన్ షాట్లో చూపిస్తుంది. చాలా చెట్లు ఉంటాయి, చాలా బ్యూటిఫుల్గా కూడా ఉంటుంది ఆ లొకేషన్ అయితే. అంటే పక్కన చెరువు ఉంటుంది, మొత్తం పొలాలు, మధ్యలో చెట్లు ఉంటాయి. ఇక ఊరు వెళ్ళేంతవరకు అయితే మొత్తం ఇట్లానే ఉంటుంది సింగిల్గా రోడ్డు. హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే అసలు మిర్రర్స్ పెట్టలేదు, ఎందుకంటే ఇది థ్రెడ్ అనేది లూజ్ అయిపోయింది, మొత్తం పోయింది థ్రెడ్. మార్చాలి కొత్తది. ఇప్పుడు అది ఆర్డర్ పెట్టినా కూడా ఇప్పట్లో రాదు. ఇప్పుడు ఇది మారిస్తే మొత్తం మార్చాలి. కానీ చాలా ఇబ్బంది అయింది, అసలు ఏం అర్థం కావట్లేదు. ఇట్లానే ఇప్పుడు నేను నెల్లూరు కూడా వెళ్ళాలి ఇంకో 3 daysలో. అప్పుడు ఎలానో ఏంటో ఆలోచించాలి. అప్పుడు కళ్ళ పార్ట్ వస్తే మాత్రం చూద్దాం. అప్పుడు మొన్ననే రీసెంట్గానే ఒక 10 days ఏమో అలా అవుతుంది అంతే, నేను సెకండ్ సర్వీసింగ్ కూడా చేయించి. దాని తర్వాత ఏమైందంటే మా అన్న చిన్న వేసుకుని అటు ఇటు ఒక 3,000 ఇప్పేసింది దీన్ని. ఇప్పుడు ఎంత 8,300 ఏముంది రీడింగ్. నేను నెల్లూరు రోజుల్లో వచ్చేసరికి అయితే ఇక థర్డ్ సర్వీసింగ్ కూడా వచ్చేసింది. కానీ ఏంటంటే అంత తిప్పినప్పుడు మొత్తం చైన్కి అసలు లూప్ చేయలే. ప్రతి ఒక 400 to 500 kilometers ఒకసారి అయితే లూప్ చేయాలి. లూప్ చేయలే, అందుకే చాలా డిస్టర్బింగ్ సౌండ్ వస్తుంది మొత్తం. ఇట్లా గుండెలు ఎగిరినప్పుడు అయితే ఇనుప సామాన్లు కింద పడితే చూసిన అట్లా ప్లస్ సౌండ్ అయితే. ఇది మొత్తం ఇట్లా చెట్లు అడ్డుండి అసలు అయితే ఆపోజిట్ వెహికల్స్ అయితే ఏం కనపడు అంత ఈజీగా. ఇది కొంచెం చిన్నగా అయితే వెళ్తాయి. ఎప్పుడు చెడు యాక్సిడెంట్లు కూడా చాలా ఎక్కువ అవుతాయి. ఇంతకుముందు అయితే ఈ మధ్య వేసారు రోడ్డు, ఇంతకుముందు అయితే ఉండేది కదా. మొత్తం ప్యాచెస్ చాలా ఎక్కువ ఉండేవి, పెద్ద పెద్ద గుంటలు ఉండేవి. ఇది పెట్టిన తర్వాత అయితే కూడా మా బాబాయ్ కొడుకుది డ్యూక్ 250 ఉంటుంది. అసలు 250cc కానీ ఎందుకు దీనికంటే అది ఎందుకు కొంచెం ఫాస్టర్ అని. ఎందుకంటే ఇది టోటలీ టూరింగ్ సెగ్మెంట్, అది వచ్చేసి కొంచెం రేసింగ్ స్పెక్ కాబట్టి. కేటీఎం అంటేనే రేసింగ్ కాబట్టి కొంచెం BHP కానీ అవన్నీ ఎక్కువ ఉంటాయి. రెండింటికి రివ్యూ చేద్దాం. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుని అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఊరికైతే వెళ్ళొచ్చు. జస్ట్ ఇక్కడ నుంచి ఒక 5 kilometers అలా ఉంటుంది. రైట్ తీసుకుంటే మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఇక్కడ నుంచి ఒక 30 ఉంటుంది, 30. మా అమ్మమ్మ వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొత్తగా ఓపెన్ కాస్ట్ పడే అంటే KGFలో ఉంటాయి కదా బొగ్గు గన్లు, అవి ఉంటాయి అటు. అంటే రీసెంట్గానే పడ్డది మొత్తం. వెళ్ళేటప్పుడు అయితే డ్రాగన్ ఫ్రూట్ది పంట, అది వేసి కూడా ఆల్మోస్ట్ ఒక 7 years అవుతుందేమో. ఇప్పటివరకు అసలు కాయలు కూడా రాలేవు వాటికి. అంటే సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు. అంటే ఎక్కువ వాటర్ ఉండాలి వాటికి. కొంచెం కూల్ ఏరియాలో ఉంటేనే అది, అంటే వాటికి కూల్ వాతావరణం ఎక్కువ క్రియేట్ చేయాలి, అప్పుడైతేనే వస్తుంది. అసలు మొత్తం ఇక ఎక్కువ మామిడి తోటలు, పంటలు అయ్యి ఉంటాయి. లొకేషన్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉండేది. మీకు మా పొలం అయితే కూడా చూపిస్తాం. మాది కూడా మామిడి తోటనే చూపిస్తా.
ఇక్కడ నుంచి అయితే మొత్తం అడవి స్టార్ట్ అయింది. మ్యాక్సిమం ఒక ఎంత 15 to 20 కిలోమీటర్స్ ఉంటుంది మొత్తం అడవి. ముందుకెళ్ళి నాకు చూపిస్తాను, ఇంకా థిక్ ఉంటుంది ఫారెస్ట్. నచ్చి గుర్తుద్దేంది ఈ 3 to 4 ఇలా వస్తే మొత్తం రోడ్ల మీద మ్యాక్సిమం ఏ కనిపిస్తాయి, ఆవులు, మేకలు. అయితే ఊళ్ళో కూడా ఇంత చిన్న చిన్నగా మొత్తం పెంకులు, మట్టిలు అవి ఉంటాయి ఎక్కువ. ఊళ్ళో కూడా చాలా చిన్నగా ఉంటాయి, అంత పెద్దగా అయితే ఏముంటుంది. లొకేషన్ అంటే ఇక్కడ మొత్తం కొండలు, ఇట్లా రోడ్డు. ఇట్లాంటి టైంలో వర్షం పడితే మాత్రం బాగుంటుంది. మ్యాక్సిమం అంతా కనపడిపోవచ్చు కొండలు గోపుర వ్యూలో అయితే. మ్యాక్సిమం ఎక్కువ సమ్మర్లోనే వస్తాయి ఇటు. అప్పుడైతే మొత్తం ఎండిపోయి ఉంటుంది. ఇప్పుడు అంటే కొంచెం వర్షాకాలం కాబట్టి ఇక ఇప్పుడు ఇక ఆకులు, చిగుళ్ళు అన్నీ వస్తుంటాయి కాబట్టి బాగుంటుంది. అసలు వర్షం పడ్డప్పుడు ఇలా మ్యాక్సిమం ఎటైతే అన్నీ మునిగిపోతాయి, కానీ అప్పుడైతే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. ఈ లోయకి అయితే చాలా స్టోరీస్ ఉంటాయి. మ్యాక్సిమం ఇక్కడికి వస్తే అసలు సిగ్నల్ రాదు, ఈ దారుణం అంటే వస్తుంది. మళ్ళీ ఇక్కడ చాలా మంది చనిపోవడం కానీ యాక్సిడెంట్స్ అవన్నీ జరుగుతూ ఉంటాయి. మ్యాక్సిమం దెయ్యాలు ఉంటాయని అయితే ఉంటారు అందరూ. చూడండి ఫారెస్ట్ ఎంత బ్యూటిఫుల్ ఉందో. ఇలాంటి టైంలో ఫ్రెండ్స్తో కానీ రెడీ చేస్తే మస్తు ఉంటే మెమరీస్ అవుతాయి. అయితే పులులు, సింహాలు అవి అయితే ఏముండవు. అడవి బర్రెలు అయితే ఉంటాయి. అడవి బర్రెలు అంటే ఇప్పుడు బాహుబలిలో మీరు రానా కొడతాడు చూస్తున్నారు బర్రెని, అవి అడవి బర్రెలు అంటే. అవి అయితే మ్యాక్సిమం రావు రోడ్ల మీద కూడా, ఇక్కడ మనుషులు కనపడితే మాత్రం అటాక్ చేస్తాయి. మ్యాక్సిమం మొత్తం అడవి ఉంటుంది. నైట్ టైం వస్తే మాత్రం చాలా భయం అవుతుంది ఒక్కళ్ళకి, అంటే చాలా చీకటిగా ఉంటుంది కదా, దూరం భయం అవుతుంది. మొన్న ఏమైందంటే హైదరాబాద్ ఆ బ్లాక్ కాకుండా మళ్ళీ 220 కూడా ఇంటికి తీసుకొచ్చేసా బండిని. అంటే నా వల్ల అట్లా 2 బండ్లు మెయింటైన్ చేయడం, అంటే ఒకటి వాడుతుంటే ఒకటి మూలు ఉండిపోతుందని ఇక్కడ పెట్టేసా. ఇప్పుడు నేను హెల్మెట్ లేకుండా వచ్చా హైదరాబాద్ నుండి, అది కూడా నైట్ 2 o'clock అలా. నేను ఇక్కడ పల్లిపాడు రోడ్ అని ఉంటుంది ఖమ్మం దగ్గర. లొకేషన్ మాత్రం బ్యూటిఫుల్ ఉంది. స్కై చూస్తే మాత్రం మొత్తం స్టార్స్ మస్తు ఉంది, కానీ నాది అంత లైటింగ్ ఉంది 220. కానీ అప్పుడు చాలా భయం వేసింది. మ్యాక్సిమం 2 o'clock అవుతుంది నైట్, ఎవడొచ్చి ట్యాగ్ చేస్తారో తెలియదు. చాలా భయం వేసింది ఆ రోజైతే మాత్రం. అందుకే అప్పటి నుంచి ఇక నైట్ టైం అయితే రైడ్ చేద్దానే అనుకుంటాను. అప్పుడు ముందైతే ఒక ఊరు ఉంటుంది, అది చూపిస్తాం. డ్రోన్ షాట్ ఇద్దాం అనుకున్నా కానీ నాకు లేట్ అవుతుంది. అప్పుడు నాకు తొందరగా అయితే వెళ్ళాలి. రేపు వచ్చేటప్పుడు ఇద్దాం. 20 రూపాయలు వచ్చేసరికి కిన్నెరసానే, పాలవంచులో కిన్నెరసాని ఉంటుంది కదా, ఇది అక్కడ కనెక్ట్ అవుతుంది. మ్యాక్సిమం వర్షాలు వచ్చినప్పుడు అయితే ఇది మ్యాక్సిమం మునిగిపోతుంది. లాస్ట్ టైం అయితే ఇక అంటే ఊరికి వెళ్ళాము, ఇక రిటర్న్ వచ్చేటప్పుడు అది మొత్తం మునిగిపోయింది. అక్కడి నుంచి ఇటు రాలేమో 2 daysలోనే. మా అన్నప్పుడు యూఎస్ వెళ్ళాలి, నేను దుబాయ్ వెళ్ళాలి, అటు ఇరుక్కుపోయింది. అప్పుడే రోడ్లన్నీ పోయినాయి ఇటు అయితే. సరే ఇంకో రోడ్డు కూడా ఉంటుంది, అదైతే ఇంకా చాలా హైట్ ఉంటుంది బ్రిడ్జ్, అదే మునిగిపోయింది. అది కూడా చూపిస్తుంది బ్రిడ్జ్ అయితే. ఒకటి బ్రిడ్జ్ లేనప్పుడు అయితే ఇటు నుంచి వెళ్ళాలి ఆ రూట్లో పక్క ఊరికి, లేకపోతే ముందు రూట్ ఉంటుంది. మ్యాక్సిమం అటు కూడా పడ ఒక 2-3 years అయింది అంతే బ్రిడ్జ్. అప్పుడైతే వర్షాలు పడ్డప్పుడైతే ఆ ఊర్లో నుండి పోవాలి, బయటకు కూడా రావడానికి కుదరదు. ఒక లెఫ్ట్లో కనిపిస్తుంది ఆ పెద్ద బ్రిడ్జ్, అది కూడా మునిగిపోయింది. అప్పుడు ఇంత బయట వచ్చినాయి. ఇప్పుడు ఈ ఊరు మొత్తం మునిగిపోయింది. అంటే అంత ఫ్లో అయితే లాస్ట్ ఇయర్ వచ్చిన ఫ్లో అయితే ఎప్పుడు రాలేదు ఇక్కడ. ఊరు మునగటాలు అయితే ఎప్పుడు జరగాలి, ఇదే ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్. ఇక్కడున్న
చుట్టుపక్కల గ్రామాల్లో అయితే ఇదే కొంచెం పెద్దది. అంటే ఇది మండలం అల్లపల్లి అని ఉంటుంది. ఇక్కడ హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ అయితే అన్నీ ఉంటాయి. ఏం కావాలన్నా మొత్తం సరుకులు అయితే ఇక్కడ దొరుకుతాయి. పల్లెటూర్లలో కొంచెం డిఫరెంట్గానే ఇస్తారు మొత్తం. ఎందుకంటే దీని సౌండ్ కూడా కొంచెం లౌడ్ ఉంటుంది బైక్ది. దానికి కెమెరాలు వేసుకొని పోతుంటే కొంచెం డిఫరెంట్ ఉంటుంది బైక్. ఇక్కడ నుంచి ఒక జస్ట్ ఒక 5 కిలోమీటర్స్ అలా ఉంటుంది మా ఊరు. రీసెంట్గా నీకు ఇక్కడ పెట్రోల్ బంక్ కూడా అయితే పడింది. ఇప్పుడు పెట్రోల్ బంక్స్ అయితే ఉండేవి కావు, మొత్తం లూజ్ పెట్రోల్. తెలుసు కదా, లూజ్ పెట్రోల్ మొత్తం కిరోసిన్ ఉంటుంది. ఇది పోలీస్ స్టేషన్ ఇక్కడ అసలు పోలీస్ స్టేషన్లో కూడా ఉండదు, ఎప్పటిదో పాత కాలం అది. దానిలో వస్తే కూడా మా అంటే నాకు బాగా తెలుసు అంకుల్. అంటే మేము స్విమ్మింగ్లో ఫ్రెండ్స్ పాలన్స్లో స్విమ్మింగ్కి వెళ్తాను. ఆ అంకుల్ అయితే అట్లా పరిచయం నాకు. కరోనా అప్పుడైతే అందరినీ తెచ్చినప్పుడు నన్ను అయితే ఏమన్నట్టు కదా అంకుల్. ఫైనల్లీ ఇక ఊరికైతే కూడా రీచ్ అయిపోయాను. ఇదే మా ఊరు. పండగకి నైట్ ఈవినింగ్ పండగకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అది వచ్చేసి మా బాబాయ్ ఇల్లు. అదే మాకు ఒక బంటి. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మా నాన్నమ్మ ఇల్లు అయితే వస్తున్నాం. తర్వాత వెళ్తా అక్కడ కనిపిస్తుంది కదా, అది మా నాన్నమ్మ ఇల్లు. So I end the vlog here. So that's it for today guys. Thanks for watching. See you in the next vlog.